నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తెలంగాణలో కొన్ని ఊహించని అల్లోకల్లోలను క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో మొట్టమొదటిది ఇంటర్ బోర్డు రద్దు అనేది. దీని విషయంలో అక్కడ కాలేజీ యాజమాన్యం, ఇక్కడ విద్యార్థులు, ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఆందోళన గురవుతున్నారు. బట్ గవర్నమెంట్ మాత్రం, రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఇది ఖచ్చితంగా భవిష్యత్తు తరానికి మేలు చేసే విధంగానే ఉంటుంది, అందుకే ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని చెప్తా ఉంది. మరి నిజంగా ఇందులో వాస్తవాలు ఎంత, అవాస్తవాలు ఎంత, ఈ ఇంటర్ బోర్డు రద్దు చేయడం వల్ల తెలంగాణకు ఉపయోగం ఎంత, నష్టం ఎంత అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి బీఆర్ఎస్వి లీడర్ ప్రశాంత్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే బాగున్నా సింహాద్రి, మీరు ఎట్లున్నారు? పైన చెప్పండి అన్న, అసలు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయం, ఈ 10+2 విద్యా విధానం అనేది నిజంగా తెలంగాణకు మేలు చేస్తుందా, నష్టం చేస్తుందా? అన్న, ముందుగా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అతన్నే సరిగా చదువుకోలేరు, కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వ్యవస్థనే మారుస్తారంట. దాదాపు కొన్ని రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఇంటర్ చదువుకోవాలనుకుంటారో వాళ్ళు, వారి యొక్క తల్లిదండ్రులు మొత్తం అయోమయంలో పడేసి ఈ రేవంత్ రెడ్డి గారు అసలు సరిగా అవగాహన లేకుండా మొత్తం 10+2 విధానం తీసుకొని వచ్చి ఇంటర్ బోర్డుని రద్దు చేస్తా అంటే దీనివల్ల ఎవరికి లాభం? తెలంగాణ ప్రజలకా, తెలంగాణ విద్యార్థులకా, కాంగ్రెస్ పార్టీ నాయకులకా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికా? దీనివల్ల ఎవరికి లాభం అనేది ఒక స్పష్టత లేదు. విద్యార్థులకు మేలు ఉపయోగం ఏమి ఉండదు అంటారు. అంటే ఇప్పుడు ఇంటర్ కాలేజీలో చాలా ఇబ్బందులు, చాలా ప్రెషర్స్, మొత్తం ఇంటర్ ఈ ఏదైతే ఇంటర్ బోర్డు ఉంటుందో దానికి సంబంధించి ఈ 2 ఇయర్స్ని మొత్తం శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కాలేజీలే రూల్ చేయడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రెషర్ అనేది విద్యార్థులకు తగ్గుతుంది కదా, వాళ్ళు ఇచ్చే ప్రెషర్ అనేది. అన్న, మీరు తగ్గుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ రేపు పొద్దున ఈ సిస్టమ్ ఏదైతే 10+2 వ్యవస్థ పెడితే శ్రీ చైతన్య వాళ్ళకి ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి, నారాయణ వాళ్ళకి ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి, మళ్ళీ వాడు ఏముంది +2 యాడ్ చేసుకొని పర్మిషన్ తీసుకొని వాడు రన్ చేస్తాడు. అదే ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, అవసరమైతే పెంచుతాడు. అదే స్టడీ అవర్స్ ఇప్పుడు 12 గంటల వరకు చదివిస్తున్నాడు, రాత్రి 7 గంటల దాకా 8 గంటల దాకా పొద్దునకి వెళ్ళి రేపు పొద్దున 16 గంటలు చేస్తాడు. దానివల్ల ఎక్కడ మార్పు ఉండదు, ప్రజలకి పిల్లలకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఒత్తిడే ఉంటుంది, కానీ దానివల్ల లాభం అనేది లేదు. మేమేమంటున్నాము, 10+2 విధానాన్ని పెడుతున్నావు, నువ్వు విద్యావేత్తలతో చర్చించినవా, విద్యార్థి సంఘాలతో చర్చించినవా, పోనీ ఎవరైతే పెద్దలు ఉన్నారో రాష్ట్రంలో వాళ్ళతో చర్చించినవా? ఎవరితో చర్చించకుండా ఒక తుగ్లక్ పాలన లాగా. అట్లా తుగ్లక్ పాలన. ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి కదా, ఇంకా స్పెషల్గా ఏదో చర్చ జరపాల్సింది. నేను అందుకే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే అన్నా, చదువుకొని రేవంత్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వ్యవస్థను మారుస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి గారే చదువుకోలేదు సరిగా, ఆయనకే అవేర్నెస్ లేదు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే దీన్ని కేవలం అటెన్షన్ డైవర్షన్ చేయాలా, రాష్ట్రంలో ఒక గందరగోళం సృష్టించాలి, అయోమయం సృష్టించాలని చెప్పేసి ఒక విద్యా కమిషన్, రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తారు కదన్న ఏదైనా కూడా. ఇప్పుడు నిజంగా విద్యార్థులకు ఒక కొత్త సిస్టమ్ రావడం వల్ల, అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఉంటారు, వాళ్ళకు అంటే ఇంటర్ కాలేజీలకు వచ్చేసరికి కొంత ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ద 10th వాళ్ళందరికీ ఒక గుబుల్ అనేది ఉంటుంది, అయ్యో ఇంటర్కి వెళ్తున్నాం, ఏం చేయాలి, ఎట్లా చదవాలనే ఒక డైలమాలో వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది కదా, ఇంకా 2 years కూడా ఈ స్కూలింగ్ సిస్టంలోనే రన్ అవుతాం అనేటప్పుడు వాళ్ళు ఫ్రీగా చదువుకోగలుగుతారు కదా. నేను ఏమంటా అంటే ఆల్రెడీ వీళ్ళు అంటే ఇది ఒక 2 years ముందు చెప్తే 8th క్లాస్ నుండి 7th క్లాస్ నుండి ఇప్పుడు ఎవరైతే 10th కంప్లీట్ చేసారో ఆ పిల్లలు అప్పటి నుండే వాళ్ళకి అవేర్నెస్ వస్తుండే, స్కూల్లో ఉన్న సిస్టమ్ అనేది ప్రిన్సిపల్ కానీ ఎవరైనా టీచర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పటికే దానిపైన అవగాహన ఇస్తుండే. నువ్వు ఇప్పటికిప్పుడు సడన్ గా నిన్నటికి నువ్వు దాని బోర్డుని మొత్తం తీసేస్తా అంటే ఆల్రెడీ 20 నుండి 30% అడ్మిషన్స్ ఇంటర్మీడియట్ అయిపోయినాయి, ఆల్రెడీ 15-20 రోజుల నుండి క్లాసులు రన్ అవుతున్నాయి. మరి ఇప్పుడు పిల్లలు ఫీజు కట్టినారు కదా, ఆ ఫీజులు వెనకకి ఇస్తారా? తల్లిదండ్రులు తీసుకున్న అడ్మిషన్ పరిస్థితి ఏంది? పోనీ ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఉంటుందో అది వేరే ఉంటుంది, ఈ 10+2 ఇప్పుడు జాయిన్ అవుతారు అది వేరే ఉంటుంది. మరి వాళ్ళకి ఎవరు అవేర్నెస్ కల్పిస్తారు? ఇంకొకటి అన్న, ముఖ్యంగా ఈ విద్యా విధానం మార్చడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న చిట్కా కాలేజ్ అన్నీ కూడా మూతపడిపోతే అక్కడ ఉన్న లెక్చరర్స్ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని నమ్ముకొని కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే వీళ్ళందరినీ కూడా రోడ్ల మీదనే పడతారు. మేము ఏమంటున్నాము అని అంటే, నువ్వు విద్యా విధానం చెయ్యు, కానీ అందరితో అభిప్రాయాలు తీసుకొని ఎట్లయితే మంచిగా ఉంటుంది, ఎట్లయితే బాగుంటుంది డిస్కస్ చేసి నువ్వు చెయ్యు. వీళ్ళందరినీ రోడ్ల మీద పడేసి ఏకతాటిగా తుగ్లక్ పాలన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరితో డిస్కషన్ చేయకుండా ఒక నిర్ణయాలు అనేవి సొంతంగానే తీసుకుంటున్నట్రా? 100% సొంతంగానే తీసుకుంటున్నాడు. ఎవరితో చర్చించిండు అన్న, ఎవరితో డిస్కస్ చేసిండు? ఎవరితో డిస్కస్ చేయలేడు. చేసి ఉండొచ్చు కదా, ఇంటర్నల్ గా డిస్కషన్ జరుగుతుంది. పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ డొమైన్ లో పెట్టమంటున్నాము. విద్యార్థి సంఘాలతో ఎవరి కోసం? నువ్వు పెట్టేదే ప్రజల కోసము, విద్యార్థుల కోసం.
నువ్వు అట్లాంటప్పుడు లోపల లోపల ఒప్పందాలు ఎందుకు? బయటకు పెట్టు, బయటకు వచ్చి చర్చి బాగా జాపుతున్నా పెట్టు. మేము ఈ విద్యా విధానం 10+2 తీసుకొస్తాం, దీనివల్ల ప్రజలకి విద్యార్థులకు ఇంత ఉపయోగం అవుతుంది, దీనివల్ల ఎవరికి నష్టం లేదు, చిన్న చిట్కా కాలేజీలో మేము ఆదుకుంటాం, కార్పొరేట్ కళాశాలలకు మేము సహకరించాం, ఫీజును నియంత్రిస్తాం, ఉక్కు పాదం చూపిస్తామని చెప్పి నువ్వు పెడతలేమంటే అర్థం ఏంది అని అంటే ఇది కేవలము 10+2 విధానము కార్పొరేట్ కి మేలు చేసేది అని మేము అంటే ఎట్లయితే కార్పొరేట్ కి మేలు ఎట్లా జరుగుతుందో చెప్పండి అని. ఇప్పుడు ఎందుకంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, తర్వాత దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్, ఇట్లా ఏవైతే సిబిఎస్ఈ సిలబస్ ఆల్రెడీ ఉన్నాయో అవన్నీ కూడా కార్పొరేట్ శక్తులు, పెద్ద పెద్ద స్కూల్స్ అన్ని కూడా. అంటే రేపు పొద్దున ఆల్రెడీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి 10+2 వాళ్ళే రన్ చేసుకుంటారు. ఈ చిన్న చిట్కా స్కూల్ ఉన్న ఎవరైతే ఎస్ఎస్సి బోర్డుకి వెళ్ళి చదువుకున్నారో వాళ్ళు పెట్టుకోలేరు. ఈ ఇంటర్ కాలేజ్ అన్ని కూడా మూత పడిపోతాయి. రేపు పొద్దున్న కార్పొరేట్ శక్తులే కదా ఇవన్నీ నడిపించేది, వాళ్ళకి కదా డబ్బులు. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఈ వీళ్ళతో కుంభక్కయి మంచిగా కమిషన్లు తీసుకొని వాళ్ళకి 10+2 పర్మిషన్ తెచ్చి. మీరు భలే చెప్తారా నాకు. ఇప్పుడు మరి మీ బీఆర్ఎస్ వాళ్ళకి ఎవరికి కూడా ఇట్లాంటి స్కూల్స్ కాలేజెస్ ఏం లేవా అన్న? మేమేమంటున్నాము, విధానం తీసుకొని వచ్చి ఇమీడియట్ గా ఇప్పుడు ఏవిఎన్ రెడ్డి గారి స్కూల్ కి ముఖ్యమంత్రి వెళ్ళి రిబన్ కట్ చేసినాడు. రిబన్ కట్ చేసి అంటే వాళ్ళతో చర్చించకుండా నేను డిస్కస్ చేసిన, ఈయన ప్రజలతో డిస్కస్ చేయకుండా ఎవరైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వాళ్ళతో డిస్కస్ చేసి విద్యా విధానం అమలు చేస్తుండ్రు. మేము ఇమీడియట్ భావిస్తున్నాం. కాదని చెప్పమని రేవంత్ రెడ్డి గారిని 100% మేము ఆరోపిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది కదా, మీరు ఎంతసేపు దానివల్ల అంటే నష్టాలనే ముందటేసుకున్నారు. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యార్థులకు ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా ఎక్కువ వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్లోనే రన్ చేసే చదవగలిగే ఫెసిలిటీ వాళ్ళకి ఇప్పుడు ఉంటుంది. అంటే వెంటనే ఎవరైనా కూడా 10th అయిపోగానే పోయి ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ అవుతూ ఉంటారు ఇంటర్లో. అక్కడ వాళ్ళు ఫీజులకు ఇబ్బందులకు గురి కావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అది తప్పుతుంది కదా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ అవుతాయి కదా అన్న. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్కూల్ పిల్లలకి ఇబ్బంది జరగదు, వాళ్ళ పరిస్థితి బాగుపడుతుంది, వాళ్ళకి ఇంకా మంచి ఉపయోగపడుతుంది మీరు అంటున్నారు. ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో ఎన్నో స్కూళ్ళు మూతపడిపోయినాయి. దాన్ని ఎందుకు ఓపెన్ చేసలేడు? ఎన్నో స్కూళ్ళ శిథిల వ్యవస్థకు వచ్చినాయి. అంటే ప్రాపర్ బెంచ్లు లేవు. మనం చూస్తున్నాము చాక్ పీసులు కొనడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని క్లియర్. కొన్ని దగ్గర చాక్ పీసులు కూడా లేవు. అంటే ప్రజెంట్ 2.5 సంవత్సరాలలో ప్రభుత్వ స్కూల్లో ఏదొకటి నువ్వు బాగుపడొచ్చకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా అంటే ప్రజలు ఎట నమ్ముతారన్న? మీరు భలే చెప్తారు. ఇన్ని రోజులు గుర్తుకు రాని విద్యార్థులు ఈ 2.5 సంవత్సరాల్లో ఓన్లీ ఒక స్కూల్ కట్టంగానే బాగుపడతారా? ఫస్ట్ జెడ్పీహెచ్ఎస్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, గురుకుల స్కూల్స్ ఏవైనా ఫస్ట్ నువ్వు దాంట్లో ఉన్న సదుపాయాలు బాగు చేయి, అప్పుడు మేము నమ్ముతాము నీతో అవుతుంది అని చెప్పేసి. అంటే నేను అదే మేము క్లియర్గా ఆరోపిస్తున్నాం ఏంటంటే విద్యా విధానం తీసుకొని వచ్చి విద్యార్థులకు అండగా కార్పొరేట్ శక్తులకు అండగా క్లియర్గా మేము అంటున్నాం మేము క్లియర్గా. అంటే ఇప్పుడు మీరు అంటే సరిపోదు కానీ వాస్తవానికి రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో మనకు అట్లా అనిపించాలి. అంటే కార్పొరేట్ వ్యవస్థ కోసమే ఈ సిస్టాన్ని తీసుకొస్తున్నాను, బట్ ప్రజలు అట్లా బిలీవ్ చేసే పరిస్థితి లేదు కదా. అంటే సామాన్యులకు మేలు చేయడం కోసమే. మీరు బయట ఏ దేశాలలో చూసినా కూడా ఇలాంటి విద్యా విధానమే ఉంటుంది. ఒక్క ఈ దేశంలో కూడా ఇంటర్కు కావచ్చు 10th కావచ్చు ఒకే బోర్డు ఉంటుంది. ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే సపరేట్గా ఈ ఇంటర్ బోర్డు అనే విధానం అనేది ఈ తెలంగాణలో మాత్రం సపరేట్గా ఉన్నది. సో దాన్ని రద్దు చేస్తే అందరిలాగే మనం కూడా ఉంటాం కదా. ఇందులో ప్రత్యేకంగా వీళ్ళు ఏదో చొరబడి స్కామ్ చేసేది ఎక్కడ ఉంది అన్న? మేము ఏమంటున్నాం అంటే పూర్తిగా నువ్వు ఇంటర్ బోర్డు మారుస్తా అంటాం కానీ విద్యా విధానం ఎందుకు మారుస్తలేవు? మళ్ళీ తీసుకొని పోయి ఇదే విద్యా విధానం తీసుకొని పోయి మళ్ళీ కార్పొరేట్ శక్తుల చేతిలో పెడుతున్నావు కదా నువ్వు. శ్రీ చైతన్య దాంట్లో, నారాయణ దాంట్లో మేము ఏమంటున్నాం, ప్రజలకు విద్యార్థులకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? నువ్వు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి ఫీజు తగ్గించి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురా, అమలు చేయి, విద్యా చట్టం అమలు చేయి. నువ్వు ఏం అమలు చేయకుండా నేను ఉట్టిగానే నేను జీవో పాస్ చేసి విద్యా విధానం రన్ చేస్తున్నా అని తీసుకుని కార్పొరేట్ శక్తులకు పెడుతున్నావు. నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నాము? ఈ కాంగ్రెస్ పాలన వల్ల ఎవరికి ఉపయోగం ఉన్నది? ఏ విద్యార్థికి ఉపయోగం ఉన్నదన్న? మళ్ళీ తీసుకొని నువ్వు కార్పొరేట్ శక్తులు పెట్టినావు. ఏ పేదవాడి న్యాయం జరుగుతున్నది? పేదవాణి కాదు పెద్దవాడి న్యాయం జరుగుతున్నది. మేము ఆరోపించడం, ప్రజలు చెప్తున్నారు. ఇది ఎందుకు గందరగోళం ఎందుకు పెడుతున్నావు? నువ్వు క్లియర్గా నువ్వు రిలీజ్ చేయి పబ్లిక్ డొమైన్లో. ఎవరి కోసం ఇది? ఎవరి కోసం చెప్తున్నా కదా, కాంగ్రెస్ కోసం ఇది. వాళ్ళ కమిషన్లు తీసుకొని కార్పొరేట్ దగ్గర విద్యా విధానం అమలు చేయి. ఎప్పుడు తెలుసా? ఒక ఫీ స్ట్రక్చర్ పెట్టు మొత్తం. ఎవడైనా సరే పేదవాడైనా పెద్దవాడైనా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 10+2 చదువుకుంటాడు, వాడికి ఇదే ఫీజు అని చెప్పి పెట్టు. 25% ఫీజు ఫ్రీ ఉన్న విద్యా విధానం అమలు చేయి చట్టం. అవేవి చేత కాదు రేవంత్ రెడ్డి గారికి. కానీ ఇట్లా తీసుకొని పిల్లలందరినీ కూడా గందరగోళం చేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇబ్బంది పెట్టి ఒక భయానక వాతావరణం ఇవన్నీ స్థానికే వస్తాను. నష్టమే కదా, నష్టపోవాలని వాళ్ళు అనుకోరు కదా అన్న. నేను తెలంగాణ మీ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ముందు ఇది కాంగ్రెస్ పాలన కాదు,
కాంగ్రెస్ పాలన అసలే కాదు ఇది, క్రూరమైన పాలన. రేవంత్ పాలన కాదు ఇది, రాక్షస పాలన. అందుకే ఈ కలియుగంలో ఈ రావణాసుని పాలన అంతం చేయడానికి కల్వకుంట్ల తారక రాముడు ఈ యుద్ధం మొదలుపెట్టిండు. 100% కొన్ని రోజులలో ఈ యుద్ధం ముగించి పేద ప్రజలకు విముక్తి చెందుతుంది అన్న. అందుకే రాక్షసన పాలన ఇది, రావణాసుడి పాలన ఇది, రేవంత్ పాలన కాదు. ఇప్పుడు ఐఐటి కానీ జేఈ కానీ నీట్ కానీ కోచింగ్ వాళ్ళందరూ ఎక్కడ నేర్చుకుంటారు అంటే ఎక్కడ నేర్చుకుంటారు అంటే మీరు కొత్తగా ఏదో ఇంటర్ బోర్డు ఉంటేనే ఇవన్నీ అయితే అని అనుకుంటే ఎట్లా అన్న, ఇంటర్ నడిస్తేనే ఎట్లా అనుకుంటారు? రేపు వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతారు, అక్కడ కూడా ఇవన్నీ వాళ్ళకు ఆ కోచింగ్స్ అవన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుండొచ్చు కదా, వీళ్ళకి నేర్పించాల్సింది నేర్పిస్తారేమో కదా అన్న. స్కూల్ అంతా సిన్సియర్గా చదువుకుంటారు అనుకుంటున్నా. 10th క్లాస్ పిల్లడు అని ఉంటారు, 9th క్లాస్ పిల్లలు అని ఉంటారు, ఇంటర్ అని. ఇప్పుడు 10th అయిపోగానే ఇంటర్ రాగానే మొత్తం ఫోకస్ మొత్తం ఎంసెట్ మీద నీట్ పైన పెట్టుకుంటే ఐపీ నడుస్తుంది. ఇప్పుడు స్కూల్ ఉన్నప్పుడు అంత సీరియస్నెస్ ఉండదు. 100% ప్రజలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు డైవర్ట్ అవుతారు, అంత సీరియస్నెస్ ఉండరు కాబట్టే కదా ఎంసెట్ కోచింగ్ కూడా పెడతారు. రేపు పొద్దున ఏమవుతుంది తెలుసా అన్న, ఇదే జరిగితే ఇక్కడ ఉన్న చిన్న చిట్కా కాలేజీలన్నీ బంద్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో నార్త్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ అని. రేపు పొద్దున ఏం చేస్తారో దీన్ని క్యాచ్ చేసుకొని అక్కడ నార్త్ నుండి ఇక్కడికి వచ్చి వ్యవస్థలు పెట్టి ఈ కోచింగ్ నేర్పిస్తాం ఆ కోచింగ్ నేర్పిస్తాం అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటారు. ఈ 100% క్లియర్గా ఇంటెన్షన్ ఏంది, వేరే వానికి పెట్టుబడి పెట్టుకోవడానికి ఛాన్స్ ఇది. వాడు పెట్టుకొని మన రాష్ట్రాన్ని దోచుకుంటాడు. ఓకే, అంతే తప్ప అంటే నిజంగా తెలంగాణ సమాజానికి మేలయ్యేటట్టు ఏమి ఉండదు అంటారు. తెలంగాణ సమాజానికి మేలు అవ్వాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ప్రజలతో చర్చించాలా, విద్యావేత్తలతో చర్చించాలా, విద్యార్థి సంఘాలతో చర్చించాలా, మేధావులతో చర్చించాలా. వీళ్ళు ఎవరితో చర్చించకుండా ఒక చదువుకోలేని చదువురాని ముఖ్యమంత్రి ఎట్లా డిసైడ్ చేశాడండి? దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, రేవంత్ రెడ్డికి మాత్రమే ఉపయోగము. ఈ విద్యా విధానంతో జూనియర్ కాలేజీలలో కొన్ని లక్షల మంది లెక్చరర్లు ఇలా పనిచేస్తున్నారు. వాళ్ళని నమ్ముకొని వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు కదన్న. దీనిపైన బుక్స్ అమ్ముకునేటోడు, స్టేషనరీ నడుపుకునేటోడు, యూనిఫామ్ కట్టించేటోడు అందరు నాశనం అవుతారు కదన్న. అందరి జీవితాలు రోడ్డు మీద పడతాయి, లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఈ రేవంత్ రెడ్డి గారి పాలన, ఈ రేవంత్ రెడ్డి గారు ఇదే విద్యా విధానం అమలు చేస్తే కొన్ని జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే కాలేజీలలో పనిచేస్తున్నారో, అంటే రిసెప్షన్ కావచ్చు, ఫీ కౌంటర్లో పనిచేసే అకౌంటెంట్స్ కావచ్చు, జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళని నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వందల మంది వాళ్ళు కూడా వేరే స్కూల్లో చదువుకుంటున్నారు, ఎక్కడనో ఒకటి బతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు. దీన్ని నమ్ముకొని స్టేషనరీ ఐటమ్స్ ఎవరైతే బుక్స్ పైన నడిపే కవర్స్, పెన్స్, చాక్ పీసెస్ ఇవంతా ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే వీళ్ళు అమ్ముకుంటున్నారో చిన్న చిట్కా కుటుంబాలు, వీళ్ళందరూ కూడా లక్షల కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడే అవకాశం ఉన్నది ఈ విద్యా విధానంతో.